దసరా ప్రాముఖ్యత 2025 విజయదశమి. తెలుగులో 2025 విజయదశమి అక్టోబర్ 2న జరుపుకుంటారు. ఇది హిందూ క్యాలెండర్ ప్రకారం శరన్నవరాత్రుల ముగింపును సూచిస్తుంది. ఈ పండుగ నాడు చెడుపై మంచి విజయాన్ని సూచిస్తూ దేవీ నవరాత్రుల తర్వాత వచ్చే ఈ పవిత్రమైన రోజున కుటుంబ సభ్యులు కలిసి ఆనందంగా వేడుకలు జరుపుకుంటారు. దసరా ప్రాముఖ్యత మంచిపై చెడు విజయం. ఈ పండుగ నాడు రాముడు రావణుడిని ఓడించడాన్ని గుర్తు చేసుకుంటారు. దేవీ నవరాత్రులు. దసరా అనేది నవరాత్రి వేడుకల ముగింపు. ఈ 10వ రోజులు దుర్గాదేవిని వివిధ రూపాల్లో పూజిస్తారు. శక్తి ఆరాధన. దసరాను ముఖ్యంగా శక్తి ఆరాధన పండుగగా పరిగణిస్తారు. 2025 దసరాకు సంబంధించిన సమాచారం. అక్టోబర్ 2, 2025. ముహూర్తం. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 నిమిషాల నుండి 2 గంటల 50 నిమిషాల వరకు ఉంటుందని తెలుపుతుంది. దసరా హిందువుల ముఖ్యమైన పండగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు, 10వ రోజులు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తర్వాతి 3 రోజులు లక్ష్మీదేవికి, తర్వాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కరోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు పార్వేట దసరా పండగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగువారు దసరాని 10 రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు, దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణలో ఈ 9 రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడతారు. తెలంగాణ పల్లెలో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పితాంబ్రాలు ధరించడం ఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం రివాజు. జగన్నాథ అయిన దుర్గాదేవి మహిషాసురుడినే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకుంటారు. అదే విజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశంలో హెచ్చుగా ఉంటుంది. ఆర్ఎస్ఎస్ సంస్థాగత స్థాయిలో వారు అధికారికంగా జరుపుకునే 6 పండుగలలో ఇది ఒకటి. ఇతర 5 పండుగలు హిందూ సామ్రాజ్య దినోత్సవం, మకర సంక్రాంతి, ఉగాది, గురు పూర్ణిమ, రక్షాబంధన్ మహోత్సవ ఉన్నాయి. ఈ రోజులలో వివిధ దేవుళ్ళ వేషధారణ చేసి ఇంటింటికి తిరిగి గృహస్థులు ఇచ్చినది పుచ్చుకోవడం కొందరు వృత్తిగా ఆచరిస్తారు. వీటికి దసరా వేషాలు లేదా పగటి వేషాలు అంటారు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను వెంట పెట్టుకొని విద్యార్థుల అందరికీ ఇళ్లకు వెళ్ళి మామూలు పుచ్చుకోవడం మామూలే. ఈ సమయంలో వెదురు కర్రతో చేసి రంగు కాగితాలతో అలంకరించిన బాణాలు విద్యార్థులు పట్టుకొని అయ్యవారి వెంట వస్తారు. విద్యార్థులు ఏదయా మీద లేదు, ఇంత సేవించుట ఇది మీకు తగునా, అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు అంటూ రాగయుక్తంగా పాడుకుంటూ అయ్యవారి వెంట వస్తారు. గృహస్థులు అయ్యవారికి ధన రూపంలోనూ పిల్లవాళ్లకు పప్పు బెల్లం రూపంలోనూ కానుకలు ఇస్తారు. సంవత్సర కాలంలో సేవలు అందించిన వారు గృహస్థును మామూలు అడగడం, వారు కొంత ఇచ్చిపుచ్చుకోవడం అలవాటే. దీనిని దసరా మామూలు అంటారు. కొత్తగా వివాహం జరిగిన ఆడపడుచుని భర్తతో సహా ఇంటికి ఆహ్వానించి అల్లుడికి కూతురికి తలంటి తలకు పోసి నూతన వస్త్రాలు కానుకలు ఇచ్చి సత్కరించడం కూడా అలవాటే. దసరా ఉత్సవాలను దేశమంతా వివిధ రూపాల్లో జరుపుకుంటారు.
మైసూరు, కలకత్తా, ఒడిస్సా, తెలంగాణ, విజయవాడ, ఖానాపూర్లలో ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఇవే కాక ఊరికి కొన్ని ప్రత్యేక ఉత్సవాలు జరుపుకుంటారు. ఖానాపూర్ ఒంగోలులో కలారాలు రూపంలో అమ్మవారిని ఆరాధించి చివరి రోజున ఉత్సవంగా అమ్మవారు వెళ్ళి రాక్షస సంహారం చేసే ఘటాన్ని ప్రదర్శిస్తారు. ఇతర విశేషాలు: దసరా నాడు రావణుని దిష్టి బొమ్మలను దహనం చేస్తారు. ఈ పండగ నాడు ఆయుధ పూజలు చేస్తారు. జమ్మి చెట్టుకు పూజ చేయడం కూడా దసరా పండగలలో ఒక భాగం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ఎంఎంటీవీ 24 న్యూస్ తెలుగు.